దద్దమ్మ ప్రభుత్వం, ఈ దద్దమ్మ మంత్రులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కానీ హక్కు కానీ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం ఏమిటి? ₹1,00,000 రుణమాఫీ ఏదైతే ఎన్నికల ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడడం తప్ప, ప్రజలకు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం జరుగుతుంటే, రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే వారికి ధైర్యం చెప్పమని అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీలో గెట్టివేశారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత కనీసం రైతులకు భరోసానివ్వడానికి, రైతుల ఆత్మస్థైర్యం నింపడానికి రైతులు చావొద్దు, మేమున్నామని చెప్పి ధైర్యంగా ప్రతిపక్షాలందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ముందుకు పోతే దాన్ని విమర్శలుగా స్వీకరిస్తున్నారంటే అంతకన్నా దద్దమ్మలు ఇంకెవరు కనబడటం లేదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ మేము విమర్శించడం కాదు, మేము అడగడం కాదు, ప్రజా ఉద్యమం వస్తూ ఉంది. ప్రజలలో అనేక వ్యతిరేక కార్యక్రమాలు, కుటుంబ పాలన కొనసాగుతుందని చెప్పి ఒక పక్క పండుగల పబ్బాల పేరుతో అనేక కార్యక్రమాలు, అనేక దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి ఆశా వర్కర్లు ఉన్నారు. ఆశా వర్కర్లను అమానుషంగా నిన్న నల్లగొండ జిల్లాలో మంత్రి ఒక అసభ్యకరంగా ఒక మంత్రి అనే స్థాయి మర్చి ఆశా వర్కర్లను నిజంగా బాధ పెట్టడం అంత పెద్ద మాటని పోలీసులతో లాఠీ చార్జీ చేయించి గాయాల పాలు చేసినందుకు సిగ్గు అనిపించడం లేదా ఈ ప్రభుత్వానికి? సకల జనుల సమ్మెలో కార్మికులు, ఆశా వర్కర్లు, సబ్బండ వర్గాలు మరి ఆ రోజు పాల్గొనలేదా? అప్పుడు పాల్గొనప్పుడు వీళ్ళ గుర్తురాలేదా? తెలంగాణ వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో సుఖంగా ఉంటాం, అందరం బాగుంటామని చెప్పి ఆశిస్తే ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ధృతరాష్ట్ర పాలన కొనసాగించుకుంటూ ఇంకా మా మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీస్లో అనేక మందిని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులను ఒకరు చెంప మీద కొట్టడం, ఒకరు దుష్పాలాడడం, ఆశా వర్కర్లను నెట్టివేయడం, పంచాయతీ కార్మికులను సమ్మె చేస్తే మీ సంగతి చూస్తా అని చెప్పి ప్రభుత్వం భయపెట్టడం. అసలు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, లేకుంటే దొరల ప్రభుత్వమా, లేకుంటే అప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వం, ఇది ఒక దేశమా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము ఎందుకు విమర్శిస్తా ఉన్నాం? పత్తి గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఇవాళ పత్తి ఉత్పత్తి చేయడానికి ₹5,600 ఖర్చు అవుతా ఉంది. కానీ ఈ ప్రభుత్వం ₹4,100 మద్దతు ధర ఇచ్చింది. ₹5,600 ప్రభుత్వ పత్తి ఉత్పత్తి ధర అయితే ₹4,100 ప్రకటించిందంటే ఆ రోజు గొప్పలు చెప్పినటువంటి ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వస్తే రైతన్నలకు ఇక్కడ ధాన్యాగారం కట్టిస్తాం, తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు జరగకుండా మేమే వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, తర్వాత మేమే పండించినటువంటి పంటను మేమే ప్రభుత్వమే కొనుగొని మద్దతు ధర కల్పించి ఈ రైతాంగానికి తెలంగాణలో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ ₹4,100 ఎట్లా ప్రకటించారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ ₹4,100 కూడా నిన్న కరీంనగర్ లో ఒక పత్తి రైతు బాధ, అయ్యా పత్తి తీసుకొని పోతే తేమ ఉందంటే మరి చలికాలం తేమ ఉండదా? 12% కన్నా తక్కువ తేమ ఉంటే మేము ఈ ₹4,100 కూడా ఇవ్వం, మార్కెట్లో అమ్ముకోండి. మార్కెట్లో ₹3,400 పత్తి రైతులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అంటే చెప్పినట్టుగా మేము పత్తిని కూడా కొనము, తేమ ఉందనే వంకతో పత్తికి ₹4,100 కూడా ఇవ్వము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందంటే మరి దాన్ని ప్రజాపక్షంలో ఉండి ప్రతిపక్షాలు ప్రజల గొంతుకలై మేము చెప్పొద్దని చెప్పి విమర్శ చేస్తున్నందుకు నిజంగా కొద్దిగానన్నా ఇంకిత జ్ఞానం కూడా లేనటువంటి మాట మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులకు జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట, జలహారం తెచ్చామని చెప్పారు. జలహారం కేవలం కేసీఆర్ కుటుంబ ధనహారం మాత్రమే. ఆ జలహారం అనే పేరుతో ఇవాళ ప్రభుత్వం కమిషన్లు సంపాదించాలని చెప్పి, డబ్బులు కూడబోసుకోవాలని చెప్పి మాత్రమే
ఆ వాటర్ కిట్ పథకాన్ని పెట్టింది. కానీ ఇవాళ మన జిల్లాలో ఉన్నటువంటి వాటర్ కిట్ పైలాను పరిశీలిస్తే వాటర్ కిట్ పథకము ఎంత అవినీతిలో కూరుకుపోయిందో అని చెప్పి తెలుస్తుంది. పైలాను కట్టి 10 నెలలు కాలేదు, అన్ని పెచ్చులూడిపోయే పరిస్థితి వచ్చింది. అంటే పైలానే పెచ్చులూడితే పైప్ లైన్లు ఉంటాయా, అసలు నీళ్లు వస్తాయా, అసలు వాటర్ కిట్ పథకానికి ఎక్కడంగా నీళ్లు తెస్తుందో చెప్పలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేను వచ్చింది మంత్రి, ఆ మంత్రి గారు అయ్యా నీళ్లు ఏ గంగలకెళ్ళి తెస్తావు, ఏ బాయిలకెళ్ళి తెస్తావు, ఏ బోర్లకెళ్ళి తెస్తావు అని చెప్పినటువంటి దాఖలాలు లేవు. మేమేమైనా వాటర్ కిట్ పథకం తెస్తాం, సంవత్సరం లోపు వాటర్ కిట్ పథకాన్ని ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తాం అనేక మాటలు చెప్పినటువంటి ఇప్పుడు మీరు దళితులకు ఇస్తానంటే 3 ఎకరాల భూమి ఏమైంది? దళితులకు భూమి ఇవ్వకుంటే, దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే మెడనడుకుంటా అన్నటువంటి ముఖ్యమంత్రి మాట ఏమైంది? ఇవాళ 12% ముస్లిం రిజర్వేషన్ మాట ఏమైంది? 12% గిరిజనుల రిజర్వేషన్ మాట ఎటుపోయింది? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మీద దిక్కుదోచినటువంటి పరిస్థితులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలో చెప్పి ఇంకా మాయమాటలు చెప్పేటువంటి ఈ మంత్రులను ఎవ్వరు కూడా ప్రజలు విశ్వసించడం లేదు. అదే విషయంగా మరి ఇంకొక మాట అన్నాడు, ఆంధ్ర పెత్తందారుల కింద పదవుల కోసం ఆంధ్ర తొత్తులుగా మారినటువంటి ఈ జిల్లా నాయకులు అని చెప్పి మాట్లాడినటువంటి మాట నిజంగానే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి మంత్రులుగా పనిచేసినటువంటి వాస్తవం ఆ రోజు తెలంగాణ విడిపోలేదు. ఆంధ్రప్రదేశ్ లో మరి నేనొకటి అతన్ని నేరుగా అడుగుతా ఉన్నాను. ఆనాడు మీ నాయన ఆంధ్ర ముఖ్యమంత్రుల నీడలో పనిచేస్తున్నటువంటి అతను కేసీఆర్ నీ పేరు తారక రామారావు అని చెప్పి పెట్టిండు. మరి అది ఆంధ్ర ముఖ్యమంత్రులు ఆంధ్ర పెత్తందారుల కింద పనిచేసినటువంటి ఒక నాయకుని పేరు ఎందుకు పెట్టిండు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కేటీఆర్ గారు ఆ పేరును తీసేస్తాడా? ఈ రోజు తెలంగాణ వచ్చింది, ఆంధ్ర నాయకుల పేరు ఎట్లా పెట్టుకున్నాడు అని చెప్పి మేము అడగలేమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొక మాట, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అర్థం చేసుకున్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేదని చెప్పాడు. నిజమే, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పిండు పైపులలో వాటర్ కిట్ పెడితే పైపులలో ఎంత కమిషన్ వస్తుందని చెప్తే ఆయన అర్థం చేసుకున్నాడు. కానీ ప్రజలకు పైపుల కమిషన్ గురించి తెలియదు కదా, ప్రతిపక్షాలకు పైపుల కమిషన్ల గురించి తెలియదు కదా. అందుకే ఎన్ని డబ్బులు వస్తాయని చెప్పి అఖిలేష్ యాదవ్ చెప్తే అరే అద్భుతంగా ఉంది, ఎలక్షన్లు ఉన్నాయి, నాయకు కూడా ఒక సంవత్సరంన్నరలో నేను కూడా మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని అక్కడ ఒక ఇటువంటి వాటర్ గిడ్ కాదు ఇటువంటి మరి డబ్బులు సంపాదించే గ్రిడ్ గా ఒకటి ఏర్పాటు చేసుకుంటా అని చెప్పేదాంట్లో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతిపక్షాలు ప్రజల గొంతుకలై వాటర్ గ్రిడ్ పథకంలో జరుగుతున్నటువంటి అవినీతి, ఏకకాలంలో ఒకే టెండర్ ఒకే వ్యక్తి పేరు మీద ఒకే కంపెనీకి ఏ టెండర్ లేకుండా నామినేషన్ మీద ఇచ్చినటువంటి దాని మీద ప్రశ్నిస్తే ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి అడిగితే నేను ప్రతిపక్షాల తప్ప మమ్మలను 3 చెర్ల నీళ్లు దాపిస్తారా? ఇదేనా ధర్మం? ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ జానారెడ్డి గారిని విమర్శించారు. అసలు నీ వయస్సు జానారెడ్డి గారి అనుభవం అంత లేదు. ఈ రోజు జానారెడ్డి గారు అపారమైనటువంటి అనుభవంతో అసెంబ్లీలో ఒక ధర్మరాజు వ్యవహరించినట్టుగా ప్రతిపక్షాల గొంతుకై మాట్లాడడానికి ప్రయత్నిస్తే అసెంబ్లీ నుండి బయటకు గెంటేశారు. బీఏసీ నిర్ణయించినటువంటి తేదీలు 10వ తారీఖు ఉంటే 7వ తారీఖే మరి శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా అని చెప్పేశారు. అటువంటి అధర్మమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఇవాళ జానారెడ్డి గారిని విమర్శిస్తే ఈ జిల్లాకు సాగునీరు తాగునీరు అనేకమైనటువంటి ప్రజా సమస్యల పట్ల అలుపెరగని పోరాట యోధునిగా ఈ జిల్లాకు అనేకమైనటువంటి పనులు చేయించినటువంటి వ్యక్తిగా జానారెడ్డి గారు ఉన్నారు. వాస్తవంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించాడు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ దేశ భద్రతకు ఒక సైనికుగా పనిచేసినటువంటి వ్యక్తిని అసలు విమర్శించడానికి ఈయన స్థాయి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నాను, కనీసం ఈ ఇద్దరు నాయకుల కాలి గోటికి కూడా సరిపోరు మీ మంత్రులు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇవాళ ఆంధ్ర నాయకుల తొత్తులని చెప్పినటువంటి ఇంకా ఆ మాటలే చెప్తా ఉన్నారు. కానీ మేము గుర్తు చేస్తలేం, తెలంగాణ వచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారు అదే ఆంధ్ర అసెంబ్లీలో మంత్రిగా చంద్రబాబు నాయుడు మెచ్చుకోవాలని జోనల్ సిస్టమ్ ఉంటే బాగుంటది,
జోనల్ సిస్టమ్ వల్లనే అభివృద్ధి జరుగుతుందని చెప్పినటువంటి వ్యక్తి మాటలు మేము గుర్తు చేయటం లేదే. ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ రోజు వాళ్ళ మెప్పు కొరకు మాట్లాడాడు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఈయనకు పడతలే లేదా, చంద్రబాబు నాయుడు ఈయన కలుస్తలేదా, ఇవాళ అమరావతికి ఆయన ఆహ్వానించడం ఈయన పోవటం, ఇద్దరు తోడు దొంగలే మళ్ళా కలిసి మాట్లాడుకొని మొన్న పంచాయతీ పెట్టుకున్నట్టు మళ్ళీ ఇవాళ కలిసినట్టు మళ్ళా రేపు అట్లా రెండు ప్రాంతాల నాయకులు ఇరు ప్రాంతాలను మోసం చేస్తా ఉన్నారు, దగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వీళ్లకు మరి బుద్ధి చెప్పక తప్పదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు, రీడిజైన్ చేస్తామని అంటున్నారు. నక్కలగడ్డి ఏమైంది, ఎస్ఎల్బిసి ఏమైంది, ఈ రోజు డిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయటం లేదు? ఏవో రీడిజైన్ పేరు మీద కాలయాపన చేసి కమిషన్లు తీసుకోవాలనే యావ తప్ప ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్ వాళ్ళకు పేరు వస్తుందని చెప్పి వాళ్ళు అనుకున్నటువంటి నేపథ్యం. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నాం, మేము మమ్మల్ని విమర్శించడం కాదు. కొన్ని రోజులైతే ప్రజాక్షేత్రంలో ఒక్క ప్రజాప్రతినిధులను కూడా ప్రజలు తిరగనివ్వరు. ప్రజాక్షేత్రంలో ఏ ఒక్క మరి టీఆర్ఎస్ నాయకులు తిరగలేరు. ఎందుకంటే అన్ని రకాలుగా ఇవాళ ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. రైతులతో మొదలుకొని విద్యార్థులు అనేక రంగాల ప్రజలు ఇవాళ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ విమర్శలు మానుకొని ప్రజాహితంకు ప్రజల కోసం పాటుపడండి. మేము విమర్శలు చేసినట్టు విమర్శలు కావు, గుర్తు చేస్తున్నాం. మీరన్న మాటలు మాత్రమే గుర్తు చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నిజంగా మీరు జూన్ 2, 2014 నుండి ఈనాటి వరకు ఎంతమంది అయితే రైతులు చనిపోతారో వాళ్ళందరికీ కూడా 6 లక్షలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే. 1 లక్ష రూపాయల రుణం ఏదైతే మీరు మాఫీ చేస్తా అని చెప్పినటువంటి మాట, మరి తక్షణమే రైతు అకౌంట్లకు డబ్బులు జమ చేయాల్సిందే. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మాటతో రైతు రుణాలంటే రైతు రుణాలన్నీ మాఫీ చేసినాం. ఆ రోజు రైతుల మీద ఎవ్వరు కూడా ఇచ్చినటువంటి అప్పులు దండయాత్ర చేయొద్దు, ఎవరిని మరి వడ్డీతో వసూలు చేయొద్దు, కనీసం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని మేము చట్టం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసినాం. ఇవాళ మైక్రో ఫైనాన్సర్లు గ్రామాల పెరిగి విచ్చలవిడిగా దౌర్జన్యాలకు దిగబడే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం తప్పు కాదా? ఈ ఆత్మహత్యలు ఈ చేసుకున్నటువంటి ప్రభుత్వం హత్యలు కావా? మేము అడుగుతా ఉన్నాం. భూదందాల మీద, అదేవిధంగా ఇసుక మాఫియా మీద, కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి యావ రైతుల మీద ఎందుకు లేదని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటే చెప్తా ఉన్నాం, రైతుల రుణం మాఫీ చేయకుంటే రణం ఖచ్చితంగా చేస్తాం, మీ అంతు తేలుస్తాం, మీ సంగతి ప్రజాక్షేత్రంలో తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.